జిల్లా ఏటూరు నగరం మండలం రామ్నగర్ లమ్మడి తాండకు చెందిన రైతులకు మంగపేట మండలం కొమటిపల్లికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రకు చెందిన ఓ విత్తనం కంపెనీతో కుమ్మక్కై ఇంద్రావతి అనే కొత్త రకం వరి సీడ్ను పరిచయం చేసి ఎకరానికి 20 నుండి 25 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, అవసరమైతే మార్కెట్ ధరపై ఎక్కువ చెల్లించి కంపెనీ వారు కొనుగోలు చేస్తారని రైతులను నమ్మించాడు. దీంతో సొంత భూములు లేని వారు కూడా కౌలుకు తీసుకొని మరి 60 ఎకరాలపైనే ఈ విత్తనం నాటారు. 90 రోజుల్లోనే చేతికొచ్చిన పంటను చూసి ఆ రైతులు నివ్వెరపోయారు. కోతకు రావడంతో వరి కోత మిషన్తో కోయిస్తే ఎకరాకు 2-3 క్వింటాలే కనిపించాయి. మిగతా వడ్లు మొత్తం తాలు వడ్లు కావడంతో ఆశించిన రీతిలో లాభం కనబడలేదు. దీంతో అన్నదాతలు స్థానిక విత్తన ఏజెంట్కు ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడతానంటూ రాకుండా కాలయాపన చేస్తుందానని బాధిత రైతులు తెలిపారు. చేతికొచ్చిన పంటను చూసి దానికి ఖర్చైన అప్పులను కనీసం కూలీ కౌలు డబ్బులు కూడా రావడం లేదని మోసపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఇంద్రావతి షీడ్ బారిన పడిన ఎకరాల్లో నష్టపోయిన బాధిత రైతులకు ఆ కంపెనీ వారి ద్వారా నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. మొత్తం 11 ఎకరాలు 12 ఎకరాలు మంచికి 10 ఎకరాలు తీసుకున్నాం. పంట చేతికి వస్తుందా? ఇది మిషన్ పెట్టుకుంటే మటుకు ఇది మిషన్ ఇట్లానే మొత్తం బుర్రు అంటే ఇట్లా ఏమున్నాయి మన మాసానం ఏం లేవు, ఇలా గింజలు లేవు, అస్సలు లేవు, ఒక్క గింజ కూడా లేదు. ఏడ్చినట్టేంది నారా, ఏడ్చినట్టే అవుతుంది, ఏడ్చినట్టు అవుడేంది, ఏడ్చినట్టే అవుతుంది. మమ్మల్ని అట్లా మోసం చేసిండు. ఇయ్యాల కొడుకు ఇయ్యకనే ఊరి మీదకి తెచ్చేందా మరి ఆగం చేసిండు మమ్మల్ని. అంతే మరి. ఇది ఎప్పుడంటే మన దసరకు ముందు ఈనిందే, ఈయన పంట గిన్నె రోజులు ఉంటుంది, అది ఎర్రపడ్డది. నాకంటే పిచ్చిలు వస్తాను, భగవంతుడా ఇవన్న ఇప్పుడు ముట్టేటట్టు ఉందానే. ధర మీద పెడతామని అన్నారు. పెడతామంటే మేము బత్తాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం తాళైంది. అయ్యి ఇప్పుడు మాకు ఎట్లా దాన్ని ధర కట్టియాలా? మాకు మేము రైతుల మునిగిపోతుంది, మరి మాకు ఎట్లా చేయాలి? మందు బస్తాలు ఏంది, మందు బుడ్లు ఏంది, ఆ రేట్ ఎంత, మాకు ఎట్లా రావాలి? ఇప్పుడు మేము చేసేది కౌలే, మరి ఆ కౌలు వాళ్ళకి డబ్బులు కట్టినాం కదా, ఎకరానికి 10,000, మరి ఆ 10,000 చొప్పున కూడా రాలేదు కదా, ఆ దిగుబడి రాలేదు కదా, మరి ఎట్లా? మాకు ఇట్లా మోసం చేయొద్దు కదా, నష్టపోతాను. ఎట్లా నకిలీ విత్తనాలు పెట్టి వాళ్ళు గ్యారంటీ విత్తనాలు ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడైనా కానీ ఈ నకిలీ విత్తనాలు ఎందుకు ఇవ్వాలి? మాకు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చిన విత్తనాలు ఇవి రామ్నగర్ గంగరాజు 2 లక్షలు పెట్టుబడి కౌలు కానీ పెట్టుబడి కానీ మొత్తం 2 లక్షలు పెట్టిన 11 ఎకరాల బిట్టు కోత మిషన్ కూడా వచ్చేటట్లేవు. 90 రోజులకే వెళ్ళింది బయటికి. మొత్తం ఇది మొత్తం ఆగం అయిపోయింది. లోపల ఎక్కడో పెట్టినాం మేము పొలం, మొత్తం ఏం ఖరాబ్ లేదు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. కోతానికి వీలు లేకుండా అయిపోయింది. ఇలా సగం వడ్లయితే సగం తాళైంది, మొత్తం ఆగం ఉన్నది పరిస్థితి. పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు మాకు. దయచేసి న్యాయం చేయాలి మాకు. ఇంద్రావతి సీడ్ ఇది మహారాష్ట్ర కంపెనీ వాళ్ళది, 11 ఎకరాలు ఇది బిట్టు. మొత్తం ఏం ఆశ లేకుండా పోయింది. నాసి రకం విత్తనాలు ఇవి. 90 రోజులకి వెళ్ళింది బయటికి. ఈ కోటానికి తోవలేదు, ఏం చేస్తానికి లేదు. ఇది మొత్తం లాస్, ఇదంతా లాస్ అయిపోయింది. సీడ్ మొత్తం వేస్ట్. ఇది ఈ లోపల పొలాలకు పనిచేయి, రోడ్డు పక్కకే పని చేస్తాయి. వాళ్ళు చెప్పలే మాకు ఫస్ట్ ఇట్లా సంగతి అని చెప్పకుండా ఇచ్చిర్రు విత్తనాలు. ఈ అంతా వేస్ట్ విత్తనం. ఇది లాస్ అయింది మొత్తం. 11 ఎకరాలు బిట్టి. ఇది 2 లక్షల రూపాయల పెట్టుబడి, కవులు కానీ పెట్టుబడి కానీ 2 లక్షలు పెట్టినా ఇప్పటికి. ఇది కోస్తే మిషన్ వాళ్ళకు కూడా రావు పైసలు. ఇవి కోత మిషన్కి కూడా పైసలు రావు. ఇవి మందు దాగి సచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. కంపెనీ వాళ్ళు అయితే వస్తలేరు, చూస్తలేరు. మాకు న్యాయం చేయాలి. ఇంద్రావతి సీడ్ వాళ్ళది కంపెనీ ఇది. ఇంద్రావతి సీడ్ వాళ్ళది సీడ్ ఇది. 90 రోజులకే పంట బయటికి వెళ్ళింది, మొత్తం ఆగం అయిపోయింది. లోపలికి ఎక్కడికో ఇచ్చేసిండ్రు పొలం. ఇది
మనం మొత్తం లాస్ అయిపోయింది. ఇది 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన, ఇప్పటి కవులు కానీ పెట్టుబడి కానీ 2 లక్షలు పెట్టినా కోత మిషన్ వానికి కూడా వచ్చేటట్టు లేవు. దయచేసి న్యాయం చేయాలి మాకు. ఒక బస్తా కూడా వెళ్ళాయి అయితేనా మరి ఏం నష్టపరిహారం కట్టిస్తారో కట్టియాలి మాకు. అది బస్తా కూడా రాదు, వెళ్ళదు కూడా, మొత్తం తాళ వెళ్ళింది కంకి మాగనే తాళ వెళ్ళింది. అలా కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తలేరు చూస్తలేరు. మా పరిస్థితి మరి ఎట్లా? 11 ఎకరాలు పెట్టినాం మేము, మొత్తం పెట్టుబడి ఇప్పుడు 2 లక్షలు దాటింది. మరి ఎవరు కట్టిస్తారు? మేము కౌలుకి చేసేటోళ్ళం, మాకు సొంత భూములు కావు. మరి ఏం కట్టిస్తారో వాళ్ళే న్యాయం చేయాలి. ఇక 1,20,000 కట్టినాం 11 ఎకరాలకు. మరి న్యాయం చేయకపోతే మందు దాగి సచ్చుడే మరి.